బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ కేబినెట్ భేటీలో ఏకంగా 85కు పైగా కీలక అంశాలపై ప్రభుత్వం చర్చిస్తోంది. ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదన, జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపై ప్రధానంగా పరిశీలిస్తున్నారు. వీటితో పాటు రుషికొండ భవనాలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, పతాంజలి ఫుడ్స్ కు 70 ఎకరాల భూమి కేటాయింపు, అమరావతిలో 5 స్టార్ హోటళ్లకు ప్రోత్సాహాలపై చర్చిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ కేబినెట్ భేటీలో ఏకంగా 85కు పైగా కీలక అంశాలపై ప్రభుత్వం చర్చిస్తోంది. ఉద్యోగుల పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదన, జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపై ప్రధానంగా పరిశీలిస్తున్నారు. వీటితో పాటు రుషికొండ భవనాలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, పతాంజలి ఫుడ్స్ కు 70 ఎకరాల భూమి కేటాయింపు, అమరావతిలో 5 స్టార్ హోటళ్లకు ప్రోత్సాహాలపై చర్చిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈ కేబినెట్ భేటీలో ఏకంగా 85కు పైగా కీలక అంశాలపై ప్రభుత్వం చర్చిస్తోంది. ఉద్యోగుల పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదన, జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ల సేవా కేంద్రాల ఏర్పాటుపై ప్రధానంగా పరిశీలిస్తున్నారు. వీటితో పాటు రుషికొండ భవనాలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, పతాంజలి ఫుడ్స్ కు 70 ఎకరాల భూమి కేటాయింపు, అమరావతిలో 5 స్టార్ హోటళ్లకు ప్రోత్సాహాలపై చర్చిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈ కేబినెట్ భేటీలో ఏకంగా 85కు పైగా కీలక అంశాలపై ప్రభుత్వం చర్చిస్తోంది. ఉద్యోగుల పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదన, జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపై ప్రధానంగా పరిశీలిస్తున్నారు. వీటితో పాటు రుషికొండ భవనాలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, పతాంజలి ఫుడ్స్ కు 70 ఎకరాల భూమి కేటాయింపు, అమరావతిలో 5 స్టార్ హోటళ్లకు ప్రోత్సాహాలపై చర్చిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఏపీ ఇన్పుటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఆ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల మీద సుదీర్ఘంగా చర్చిస్తూ ఉన్నారు. ఈ కేబినెట్ ఎజెండాలో ఉన్నటువంటి ప్రధాన అంశాల మీద చర్చించి దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగులకి పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపుకు సంబంధించినటువంటి ప్రతిపాదన, రుషికొండ భవనాలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, దాని మీద చర్చించబోతూ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో JSW స్టీల్ ప్రాజెక్టుకు ప్రోత్సాహకాల ప్రతిపాదనపై కూడా ఈరోజు చర్చించేటువంటి అవకాశం ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రాజెక్ట్ ప్రోత్సాహకాలు, ఇతర ఏదైతే కొన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రోత్సాహకాల మీద చర్చించి దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. మరోపక్క పతంజలి ఫుడ్స్ కు సంబంధించి 70 ఎకరాలకు పైగా భూములు కేటాయింపు అంశం మీద కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకోవచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధి కుదింపు అంశంపై కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. అమరావతిలో 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు, దాంతో పాటు నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి, అక్కడ చేస్తున్నటువంటి పనులు, వాటికి సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. దాంతో పాటు SIPB తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు, వాటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని వేగంగా
పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం చేసే విధంగా, ప్రపంచ స్థాయిలో దాన్ని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. వాటిని ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇటు మంత్రులకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మొత్తంగా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్ళొచ్చారు. ఆ సింగపూర్ పర్యటనలో కూడా పెట్టుబడిదారులను కలిసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా కోరారు. ఆయన పర్యటనకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో ఇటు మంత్రులతో చర్చించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా తాజా రాజకీయ పరిణామాల మీద కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆ నవ్యాంధ్ర రాజధాని అమరావతి, అదే విధంగా పోలవరం ప్రాజెక్టులు కానీ ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనుల విషయంలో వేగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతూ ఉన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్టులు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది, విడుదల చేస్తూ ఉంది. నిన్న నుంచి ప్రారంభించడం జరిగింది. దాని మీద కూడా ఈ రోజు కేబినెట్ లో మంత్రులతో చంద్రబాబు నాయుడు చర్చించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.